అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్ తర్వాత టీఎంసీ పార్టీలో చేరారు. పార్టీ మారిన ముకుల్ రాయ్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముకుల్ రాయ్ ను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోల్కతా హైకోర్టు తీర్పుతో తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్న చర్చ సాగుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ వేసిన పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులోనే ఉంది. కోల్కతా హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టెన్షన్ పెరుగుతోంది. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్ తర్వాత టీఎంసీ పార్టీలో చేరారు. పార్టీ మారిన ముకుల్ రాయ్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముకుల్ రాయ్ ను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోల్కతా హైకోర్టు తీర్పుతో తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్న చర్చ సాగుతోంది. ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ వేసిన పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో ఉంది. కోల్కతా హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టెన్షన్ పెరుగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహనా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే విషయంలో కల్కత్తా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఆ పార్టీపై ఆ ఎమ్మెల్యే పైన అనర్హత వేటు విధిస్తూ కూడా నిర్ణయం సంచలనమైన ఒక తీర్పు ఇచ్చింది. సో ఇది ఒక రకంగా చూసుకుంటే కేవలం ఇది కోల్కతా హైకోర్టు తీసుకున్న నిర్ణయం కేవలం ఒక కోల్కతాకే కాకుండా వెస్ట్ బెంగాల్ రాష్ట్రమే కాకుండా యావత్ దేశానికి కూడా ఒక రకంగా ఇది ఒక దిక్సూచిగా మారే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే విషయంలో పలు కోర్టు తీసుకున్నప్పటికీ ఈ కోల్కతా హైకోర్టు మాత్రం కొంత ఇప్పటికి చాలా పెండింగ్ లో ఉన్నప్పుడు కోల్కతా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఏకంగా ఎమ్మెల్యే పైన అర్హత వేటు వేసింది. అది ఇక్కడ చాలా యాదృచ్ఛికంగా ఒక అంశం గమనించాల్సి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ దాదాపుగా 2017లో టీఎంసీలో ఉన్నటువంటి ముకుల్ రాయ్ బీజేపీలో చేరాడు 2017లో. సో ఆ తర్వాత 2021లో అక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎక్కడైతే కృష్ణానగర్ కాన్స్టిట్యున్సీ ఉందో వెస్ట్ బెంగాల్లో కృష్ణానగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో తర్వాత అక్కడ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో వెనువెంటనే మరొకసారి సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లో చేరాడు. సో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఒక రకంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సో తృణమూల్ కాంగ్రెస్ నుంచి చాలా మొదటి నుంచి ఉన్న వ్యక్తి. సో ఈ నేపథ్యంలో అతను బీజేపీలో కొంత తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానంతో పడక మమతా బెనర్జీ తో కొంత గ్యాప్ వచ్చి ఆ బీజేపీలో జాయిన్ అయ్యాడు. సో ఎన్నికల ముందు 2021 జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరాడు. సో అప్పటి నుంచి కూడా బీజేపీ గుర్తుపై గెలిచి అంటే కమలం గుర్తుపై గెలిచి టీఎంసీలో చేరడం కావట్లా బీజేపీ మొత్తం కూడా హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంలో హైకోర్టుకు సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అతని పైన అనర్హత వేటు వేసింది. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇప్పుడు అతనిపై అనర్హత వేటు వేసినా అక్కడ ఎన్నిక వచ్చేది మాత్రం సందేహమే. ఎందుకంటే ఇప్పుడు 2026లో మార్చిలో వెస్ట్ బెంగాల్లో మరొకసారి అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. సో అది కూడా కాస్త దాదాపు నవంబర్, డిసెంబర్, జనవరి 5 నెలల కాలంలో సుమారు ఒక 6 నెలల పైన సమయం ఉంటేనే ఎప్పుడు ఎన్నికకు తిరిగి ఎన్నికకు అవకాశం ఉంటుంది. కానీ మొత్తంగా ఓవరాల్ గా ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి అతను మరి ఒకసారి ఎన్నిక జరగడం కష్టతరం. సో దీనిపైన కూడా ఇప్పటికే ముకుల్ రాయ్ కూడా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. సో మొత్తానికి ఏదేమైనా కోల్కతా హైకోర్టు తీసుకున్న నిర్ణయం మాత్రం సంచలనంగా మారింది. ఇప్పుడు కోల్కతా హైకోర్టు తీసుకున్న నిర్ణయం తర్వాత దాని ప్రభావము మిగతా రాష్ట్రాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేపై ఎలాగా ఉంటుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇదే తరహా అనర్హత పిటిషన్ సంబంధించి తెలంగాణలో కూడా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మారాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. సో ఇప్పటికే ఇటు పార్టీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి న్యాయవాదుల వర్షన్ కావచ్చు, అదేవిధంగా
స్పీకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, స్పీకర్ సంబంధించి కార్యాలయం తరఫున న్యాయవాదుల వాదనలు ముగిశాయి. సో 3 నెలల లోపే స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 3 నెలలు కాబోస్తోంది. దీనికి సంబంధించి స్పీకర్ కూడా ఇటీవలనే మరికొంత గడువు ఇవ్వాలి, మొత్తం ఈ విచారణ జరిపేందుకు ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే విచారణకు మరికొంత గడువు కావాలని కూడా ఇటీవలే మరొకసారి పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇది ఇలా కొనసాగుతున్న క్రమంలోనే కేటీఆర్ కూడా రీసెంట్ గా 2 days బ్యాక్ కూడా సుప్రీంకోర్టులో స్పీకర్ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో స్పీకర్ తెలంగాణ స్పీకర్ దాన్ని ధిక్కరించారని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇవన్నీ కలిపి కూడా డిసెంబర్ 14వ తేదీన విచారణకు రాబోతున్నాయి. మరి విచారణ వచ్చే సందర్భంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సుప్రీంకోర్టు? ఎందుకంటే సుప్రీం ఇప్పటికే చాలా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఒక చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. అదే సందర్భంలో స్పీకర్ కూడా వెంటనే కొంత సమయ పీరియడ్ లోనే ఈ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సి ఉంటుందని కూడా ప్రకటించారు. సో ఏదేమైనా ఇప్పుడు కోల్కతా హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీలో కొంత జోష్ కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఇదే రేపు భవిష్యత్తులో పార్టీ మారిన ఎమ్మెల్యే కూడా వర్తిస్తుందని చెప్పేసి చర్చించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. రేహానా. రాధాకృష్ణ, అంటే ఇప్పుడు ఈ కోల్కతా హైకోర్టు తీర్పుతో తెలంగాణలో కూడా పార్టీ మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వారికి ఏ విధమైన టెన్షన్ పట్టుకుంటుంది? అంటే ఇక్కడ కూడా ఇదే డెసిషన్ రావచ్చు అనుకోవచ్చా? పరిస్థితి ఇక్కడ ప్రస్తుతానికి కోల్కతా హైకోర్టు ఇచ్చింది. సో ఇది ప్రస్తుతము ఈ పార్టీ మారిన ఎమ్మెల్యే వ్యవహారం అంతా కూడా సుప్రీంకోర్టులో, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. సో గత విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం సుమారు పార్టీ మారిన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు దానికి నెలల తరబడి సమయం గడుస్తున్నప్పటికీ స్పీకర్ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సో ఆ సందర్భంగానే నిర్ణీత గడువు 3 నెలల సమయంలోనే ఏదైనా ఒక నిర్ణయం ప్రకటించాలని స్పీకర్ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నెక్స్ట్ ఏం చేస్తుంది, ఏమైనా సంచలన తీర్పు ఇవ్వబోతుందని కూడా కొంత తెలంగాణ పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే సీనియర్ న్యాయవాదులు ఢిల్లీలోనే అనేక సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో వాదనలు వినిపించింది, గట్టిగా వినిపిస్తూ ఉంది. ఒక రకంగా ఖచ్చితంగా ఒక పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం సంచలన తీర్పు తీసుకుంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పు వస్తుంది. 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమంటూ కూడా గత కొద్ది రోజులుగా చెప్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏదైనా సంచలన తీర్పు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే గత విచారణ సందర్భంగానే పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో పార్లమెంట్ ఒక చట్టం తీసుకురావాల్సి ఉంది. సో స్పీకర్ కొన్ని విచక్షణ అధికారాలు ఉన్నాయి. అల్టిమేట్ గా నిబంధనలు అతిక్రమించిన వారి విషయంలో మాత్రం సుప్రీంకోర్టు అంటే న్యాయస్థానాలు మాత్రం చూస్తూ ఊరుకోవు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా సుప్రీం వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో రానున్న రోజుల్లో సంచలన తీర్పు ప్రకటించే అవకాశాలు లేకపోలేదని ఒక విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. రేహాన్. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్ తర్వాత టీఎంసీ పార్టీలో చేరారు. పార్టీ మారిన ముకుల్ రాయ్ పై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముకుల్ రాయ్ ను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోల్కతా హైకోర్టు తీర్పుతో తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్న చర్చ సాగుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ వేసిన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టులో ఉంది. కోల్కతా హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టెన్షన్ పెరుగుతోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.